ఈరోజు చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో వచ్చే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఈ విధంగా చేస్తే మళ్ళీ ఇలాగే చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. హలో అందరికీ, వెల్కమ్ టు మన పొయ్యి. ముందుగా ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 2 చిన్న ముక్కల ఎండు కొబ్బరి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ ఒక గిన్నెలో తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ రుచికి సరిపడా వేసి బాగా కలిపి 15 నిమిషాలు మ్యారినేట్ అయ్యేలా పక్కన పెట్టండి. తర్వాత ఒక కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 1 చిన్న కప్పు పుదీనా ఆకులు, కరివేపాకు, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ను కడాయిలో వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్పై బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఆ తర్వాత 1 కప్పు నీరు పోసి మూత పెట్టి 10 నిమిషాలు చికెన్ పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించండి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. చివరగా కొత్తిమీర చల్లి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా ఫ్లేవర్తో ఉన్న చికెన్ ఫ్రై రెడీ. వేడి అన్నం, రోటీ లేదా చపాతీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన పొయ్యి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.